మీరు ఈ వయసులో 2 కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. ఒకటి ది పవర్ ఆఫ్ కంపౌండింగ్, 2 టైం వాల్యూ ఆఫ్ మనీ. మనం ఇంతకుముందు వీడియోలో 30+ వారికి ఇంకా 40+ వారికి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి వివరించడం జరిగింది. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. అయితే మరి 20+ వారికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవ్వరా అని కొంతమంది రాయడం జరిగింది. వారి కోసమే ఈ వీడియో. 20+ అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక ఫౌండేషన్ లాంటిది. ఇంటి ఫౌండేషన్ బాగా లేకపోతే ఇల్లు కూలినట్టుగానే ఈ వయసులో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అతి ముఖ్యమైన విషయం. అలాగే మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం, ఫైనాన్షియల్ ప్లానింగ్లో క్రియేటివిటీ అనేది ఉండదు. కొన్ని విషయాలు రిపీట్ అవుతూ ఉండవచ్చు. అందుకే ఈ వీడియోలో ఇచ్చిన విషయాల్ని సీరియస్గా తీసుకొని ఎంత ఎర్లీగా మీ ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నెంబర్ 1, ట్రాక్ యువర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. రాజేష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 50,000 రూపాయల జీతం. మంత్ ఎండ్కి వచ్చేసరికి ₹1 కూడా మిగలట్లేదు. కార్తిక్ కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే, నెల జీతం 30,000 మాత్రమే, కానీ నెలకు 10,000 రూపాయలు సేవ్ చేయగలుగుతున్నాడు. ఇది ఎలా సాధ్యం అంటే మీ ఖర్చుల్ని ట్రాక్ చేయడం ద్వారా. మీరు ఒక నోట్బుక్ తీసుకోండి, లేదంటే ఎక్సెల్ షీట్లో రాసుకోండి, లేదు అంటే వాల్నట్, మనీవ్యూ ఇంకా గూగుల్ పే వాళ్ళదే ఎక్స్పెన్స్ ట్రాకర్ లాంటివి వాడడం వల్ల ప్రతి ఒక్క చిన్న ఖర్చు, అనవసర ఖర్చులు అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉండడం వల్ల మనం వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. నెంబర్ 2, ఫాలో 50-30-20 రూల్. దీన్నే మనం బడ్జెటింగ్ రూల్ అని చెప్పుకోవచ్చు. మీకు వచ్చే ఆదాయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ రూల్ చెప్తుంది. ఇందులో 50% నీడ్స్ అంటే అవసరాలు, అంటే రెంట్, గ్రాసరీస్, బిల్స్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటివి. 30% వాంట్స్ అంటే కోరికలు, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, బయట తినడం ఇలాంటివి. 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవి మనం తర్వాత పాయింట్లో తెలుసుకుందాం. ఇక తర్వాతది నెంబర్ 3, మొదటి పని ఇన్సూరెన్స్ తీసుకోవడం. మీరు సంపాదించడం మొదలు పెట్టగానే చేయాల్సిన మొదటి పని ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఇన్సూరెన్స్ తీసుకోవడానికి తొందర ఎందుకు అంటే, చిన్న వయసులో తీసుకుంటే తక్కువ ప్రీమియం ఉంటుంది, లైఫ్ లాంగ్ అదే ప్రీమియం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత తక్కువగా ఉంటుందంటే, 2 కోట్ల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కోసం నెలకు 600 నుండి 700 రూపాయలు కడితే సరిపోతుంది. అలాగే ఇందులో మీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ను 20 కోట్ల రూపాయల వరకు ఎక్స్టెండ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. పైగా ఈ వయసులో ఎటువంటి మెడికల్ చెకప్ లేకుండానే మీకు వెంటనే టర్మ్ పాలసీ ఇచ్చేస్తాయి కంపెనీలు. అయితే మీకు ఈ వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి పెద్దగా ఐడియా ఉండదు, కానీ మీరు ఒక బెస్ట్ పాలసీని తీసుకోవాలి. భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకూడదు అని అనుకుంటే మీరు ఒక పని చేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే పాలసీ బజార్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఫిలప్ చేస్తే చాలు, ఒక ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీకు కాల్ చేస్తాడు. 51కి పైగా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల నుండి మీకు మీ ఫ్యామిలీకి తగినటువంటి సరైన పాలసీని సజెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ అలాట్ అవ్వడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. మీరు పాలసీ బజార్ లాంటి సైట్లలో ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీకు ఆన్లైన్ డిస్కౌంట్ వస్తుంది. అది 15% దాకా ఉండవచ్చు. క్లెయిమ్ అసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి వీరి సర్వీసులు 24/7 365 డేస్ అందుబాటులో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్సూరెన్స్ విషయంలో మీరు ఆలస్యం చేయకుండా ఈరోజే టర్మ్ పాలసీ తీసుకోండి. ఇప్పుడు కొన్ని ప్లాన్స్ 100% క్లెయిమ్ అస్యూరిటీ ఉన్నవి కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే క్లెయిమ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ రిజెక్ట్ చేయరు. అందులో ఉన్న అన్ని కండిషన్స్ మ్యాచ్ అయినట్లయితే ఈ ఆప్షను కామన్గా ఇన్సూరెన్స్ విషయంలోనూ, వారంటీల విషయంలోనూ, ఫైనాన్షియల్ అగ్రిమెంట్ల విషయంలోనూ ఉపయోగిస్తారు. ఏదేమైనా వీటికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి కాబట్టి జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక వైపు సడన్గా మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, అప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది. అందుకని మీకు కంపెనీ ఇచ్చిన పాలసీ ఉన్నా కూడా మీరు సొంతంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోవాలి. అది కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పాలసీ బజార్లోనే తీసుకోవచ్చు. ఇక 4వది ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోండి. మీరు ఎప్పుడు మీ వద్ద 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక రకంగా చెప్పాలంటే మీ 3 నెలల సంపాదన కానీ లేదంటే 6 నెలల సంపాదన కానీ మీరు ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోవాలి. ఎందుకంటే ఏవైనా అత్యవసర ఖర్చులు వచ్చినప్పుడు మీ ఫైనాన్షియల్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి. మరి మీరు ఆ డబ్బును సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోవడం వల్ల లాభం ఉండదు.
ఏవైనా లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ లేదంటే గోల్డ్ రూపంలో పెట్టుకోవడం కానీ చేయవచ్చు. ఇక 5వది ఎర్లీగా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయండి. మీరు ఈ వయసులో 2 కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. ఒకటి ది పవర్ ఆఫ్ కంపౌండింగ్, 2 టైం వాల్యూ ఆఫ్ మనీ. వీటి వల్ల మీకేం అర్థం అవుతుందంటే చిన్న వయసులో చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కూడా ఎంత పెద్ద అమౌంట్గా మారుతుంది అనేది తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 23 సంవత్సరాల మౌనిక ఒక ఆర్కిటెక్ట్, 25,000 రూపాయలు మాత్రమే జీతం, నెలకు 5,000 రూపాయల ఎస్ఐపి చేస్తుంది. తక్కువలో తక్కువ 12% రిటర్న్స్ వచ్చినా కూడా ఆమె 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమెకు వచ్చే కార్పస్ 60 లక్షల పైగానే ఉంటుంది. ఒకవేళ ఆమె అదే ఎస్ఐపిని తన 30 సంవత్సరాల వయసులో కనుక స్టార్ట్ చేస్తే ఆమెకు 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమెకు వచ్చే కార్పస్ జస్ట్ 25 లక్షల రూపాయలు మాత్రమే. ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి. మీ శాలరీ పెరుగుతున్న కొద్దీ మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచుకుంటూ పోవాలి. అప్పుడు ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ మీరు చూడవచ్చు. ఇక 6వది అనవసరమైన అప్పులను అవాయిడ్ చేయండి. మీ ఫ్రెండ్ ఎవరో కారు కొన్నాడని మీరు కూడా ఈఎంఐలో కారు కొనకండి. ఎందుకంటే మొదటి సంవత్సరంలోనే ఆ కారు విలువ 20% నుండి 50% వరకు తగ్గిపోతుంది. అంటే ఇది ఒక డిప్రిసియేటింగ్ అసెట్స్కు లయబిలిటీస్కు తేడా తెలుసుకోవడం ఈ వయసులో చాలా ముఖ్యం. మన ఛానల్లో ఈ టాపిక్ పై ఒక వీడియో ఉంటుంది చూడండి. అలాగే మీరు మంచి అప్పులు చెడ్డ అప్పుల గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ టాపిక్ పై కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది చూడండి. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై వడ్డీ 24 నుండి 48% వరకు ఉంటుంది. పర్సనల్ లోన్లపై వడ్డీ 10 నుండి 18% దాకా ఉండవచ్చు ప్రొఫైల్ బట్టి. ఇవన్నీ కూడా పనికి మాలిన అప్పులు అని చెప్పవచ్చు. ఒకవేళ మీరు ఒక ఓపెన్ ప్లాట్ ఈఎంఐలో తీసుకుంటారనుకోండి, అది అప్రిషియేటింగ్ అసెట్ కాబట్టి ఒక మంచి అప్పు అని చెప్పొచ్చు. మీరు మీ క్రెడిట్ స్కోరు లేదంటే సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మాత్రం ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. కానీ బిల్లు మాత్రం డ్యూ డేట్ కంటే ముందే కట్టేయండి. ఇక 7వది ఇంటి కోసం ఇప్పటి నుండే ప్లాన్ చేయండి. మీకు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్స్ ఇస్తున్నాయి కదా అని చెప్పి ఏ అపార్ట్మెంటో లేకపోతే ఇల్లు కొనేయకండి. ఎందుకంటే మీకు కన్స్ట్రక్షన్ పై ఎటువంటి అవగాహన ఉండదు. పైగా అది మీకు ఒక లయబిలిటీ అయ్యే అవకాశం ఉంది. అది ఎలా అంటే మీరు మీ కెరీర్ గ్రోత్ కోసం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇల్లు ఇక్కడే ఉంది కదా అని చెప్పి మీరు వెళ్ళలేకపోవచ్చు. ఒకవేళ మీరు అలా వెళ్ళినా కూడా మీరు 40,000 ఈఎంఐ కడుతూ ఉంటే మీకు వచ్చే రెంటు 10,000 రూపాయలు కూడా ఉండదు. అందుకని కనీసం 40 సంవత్సరాలు వచ్చేదాకా సొంత ఇల్లు ప్లాన్ చేయకండి. కానీ ఇప్పటి నుండే దానికోసం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. మీ ఫ్రెండ్స్ 30,000 40,000 ఈఎంఐ కడుతూ ఉంటే మీరు 10,000 రెంట్ కట్టి మిగతా వాటిని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. మీకు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు ఎటువంటి హోమ్ లోన్ తీసుకోకుండానే సొంత ఇల్లు కట్టుకోవచ్చు. రెంటెడ్ హౌస్ ఈజ్ అన్ అసెట్ అని తెలుసుకోండి. ఇక 8వది రిటైర్మెంట్ ప్లానింగ్ ఇక్కడే మొదలవ్వాలి. 25 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ ఏంటి సార్ అని చాలా మంది అడగవచ్చు. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ధన్యశ్రీ అనే ఒక 22 సంవత్సరాల అమ్మాయి ఎన్పిఎస్లో నెలకు 2,000 రూపాయలు ఇన్వెస్టింగ్ చేయడం మొదలుపెట్టింది. దాన్ని ఆమె తన 60 సంవత్సరాల వయసు వరకు కంటిన్యూ చేస్తే ఆమెకు వచ్చే రిటైర్మెంట్ కార్పస్ ఎంతో మీకు తెలుసా? దాదాపు 3 కోట్ల రూపాయల పైగా. ఇప్పుడు చెప్పండి, ఈ వయసులో రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది అవసరమా కాదా? మీరు ఈపీఎఫ్ లేదా పీపీఎఫ్ లేదా ఎన్పిఎస్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక 9వది మీ చుట్టూ ఉండే 5 ఎవరు? చాలా మంది యువత ఈ వయసులో తప్పుదారి పడుతూ ఉంటారు. ఎందుకంటే వారి చుట్టుపక్కల ఉండేవారే వారిని చెడగొడుతూ ఉంటారు. అందుకే మీరు ఏ సర్కిల్లో తిరుగుతున్నారు అన్నది కూడా ఇక్కడ చాలా ముఖ్యం. వారు తాగుబోతులు తిరుగుబోతులు అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. వారు గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవారైతే మీరు కూడా వారిలాగే తయారవుతారు. వారిది పూర్ మైండ్ సెట్ ఉంటే మీరు కూడా అలాగే తయారవుతారు. అందుకే మీరు మీ సర్కిల్ లేదా నెట్వర్క్ను జాగ్రత్తగా ఎంచుకోండి. ఇది కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్లే ఒక భాగమే. ఇక 10వది మీపై మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ వయసులో మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ మీపై మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం. మీరు కాలేజీలో చదివిన ఎడ్యుకేషన్ ఒక ఎత్తు అయితే మీరు బయట నేర్చుకోవాల్సిన అసలైన ఎడ్యుకేషన్ ఇంకొక ఎత్తు. అందుకే మీరు మీకు అవసరమైన ఎడ్యుకేషన్ కొనసాగించడం, మీ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవడం, మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడం, మీకు ఇష్టమైన కోర్సులు చేయడం, ఇలాంటివన్నీ మీకు భవిష్యత్తులో తిరుగులేని రిటర్న్స్ అందిస్తాయి. ఇప్పటిదాకా ఈ వీడియోలో మేము అందించిన ఈ విషయాలు మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. మీరు మీ పర్సనల్ ఫైనాన్స్ కోసం ఇంకా ఖచ్చితమైన సలహాలు కావాలంటే
ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ను ఖచ్చితంగా కలవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్. వీడియో మధ్యలో చెప్పినట్టుగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీకి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయండి.